పోలీసులు ఎంత భద్రత కల్పిస్తున్నా హైదరాబాద్లో నేరగాళ్లు రోజుకో పంథాల్లో రెచ్చిపోతున్నారు. ఇళ్లు, షాపుల్లో చోరీలు బోర్ కొట్టాయేమో ఏకంగా సిటీ బస్నే చోరీ చేశారు. డిపోలో పార్క్ చేసిన గంటలోనే ఘరానా దొంగలు బస్సునెత్తికెళ్లారు. ఈ ఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్ AP 11Z6254 రోజు కుషాయిగూడ అఫ్జల్గంజ్ మధ్య నడుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో CPS చేరుకోవడంతో ట్రిప్ ముగిసింది. దీంతో డ్రైవర్ వెంకటేశం, కండక్టర్ రాహుల్ బస్సును CPS డిపో 1లో పార్క్ చేసి రెస్ట్ రూమ్కి వెళ్లి పడుకున్నారు. బుధవారం ఉదయం లేచి చూసేసరికి బస్ కనిపించలేదు. దీంతో డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం ఇచ్చి అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సును డిపోలో పార్క్ చేసిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా మెట్రో బస్సును మంగళవారం రాత్రి 11:02 పార్కు చేయగా 12:03 గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. రాత్రి వేళ కావడంతో వారి ముఖాలు సరిగా కనిపించలేదు. ఈ బస్సు రంగమహల్ హోటల్ మీదుగా నగరం దాటి నాందేడ్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అదే రోజు 1 గంట సమయంలో బస్సు తూప్రాన్ టోల్గేట్ దాటినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు ఆ మార్గంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో ఏకంగా సిటీ బస్సు చోరీ కావడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. ఇది దొంగల పనేనా లేక సస్పెండ్ అయిన సిబ్బంది ఎవరైనా చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.